ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ యోగి రామానంద యతీంద్రాయ నమః. లాహిరి మహాశైల గారి జీవిత చరిత్ర 2వ అధ్యాయం. ఇందులో విద్యాభ్యాసం, గృహస్థాశ్రమ ప్రవేశం. గౌర్ మోహన్ గారి పూర్వీకులందరూ కూడా ధర్మపరులు. సమయానుకూలంగా వారు మధ్య మధ్య తీర్థయాత్రలు చేస్తూ ఉండేవారు. కానీ అప్పట్లో ఇప్పటి మాదిరిగా తీర్థయాత్రలు అంత సులువు కాదు, సౌకర్యంగా సాగేవి కాదు. ఎంచేతంటే అప్పట్లో భారతదేశంలో రైళ్లు లేవు. తీర్థయాత్రికులు కాలినడకన కానీ నావ మీద కానీ వెళ్ళవలసి వస్తూ ఉండేది. దారుల్లో దొంగల భయము, బందిపోట్ల భయం కూడా ఉండేది. అయినా జనము తీర్థయాత్రలు చేస్తూనే ఉండేవారు. గౌర్ మోహన్ గారి తండ్రి గారు కూడా తీర్థయాత్ర కోసం 1-2 సార్లు సకుటుంబంగా కాశీ వెళ్ళి వచ్చారు. అందుచేత గౌర్ మోహన్ గారికి కాశీ నగరంతో పరిచయం కొత్తేమీ కాదు. గౌర్ మోహన్ గారి ఆర్థిక స్థితి కూడా బాగానే ఉండేది. ఘుర్నీలో భూవసతి ఉన్నప్పటికీ కూడా వారు కాశీలో నివాసం ఏర్పరచుకోవాలని నిశ్చయించుకోవడానికి కారణాలేమిటో చెప్పలేం. కానీ వాటిలో 2 కారణాలు మాత్రం మనకి తెలుస్తాయి. మొదటి కారణం ఏంటంటే, శ్యామాచరణునికి 5 ఏళ్ల వయస్సప్పుడు గౌర్ మోహన్ గారి 2వ భార్య ముక్తకేశీదేవి గారి మరణం సంభవించింది. అయితే ఆవిడ కాశీలో మరణించారో ఘుర్నీలో మరణించారో తెలుసుకోవడానికి ఆధారం లేదు. పైగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాతే గౌర్ మోహన్ గారికి సంసారం మీద విరక్తి భావం ఏర్పడింది. రెండో కారణం ఏంటంటే, ధార్మిక భావన ప్రబలం కావడము, కాశీతో పూర్వ పరిచయం ఉండటము కావచ్చు. అయితే మరో కారణం కూడా ఊహించవచ్చు. ఆ కాలంలో లాహిరి కుటుంబం వారి పరిస్థితి తలకిందులైంది. వారి ఇల్లు ఏటి ఒడ్డున ఉన్నందువల్ల ఒక్కసారి పెద్ద పట్టిన వరద ముంచుకొచ్చి వారి ఇంటిని, భూమిలో అధిక భాగాన్ని పొట్టన పెట్టుకుంది. దీన్ని బట్టి వారు అదృష్టాన్ని వెతుక్కుంటూ కాశీకి వెళ్ళి అక్కడే స్థిరపడిపోయారని చెబుతారు కొందరు. అయినప్పటికీ ఇది ఏమంత తగిన కారణంగా కనిపించదు. ఎందుకంటే ఆ మాదిరిగా అదృష్టం తలకిందులైనప్పుడు కూడా సాధారణంగా ఎవరూ తమ పూర్వీకుల నివాస స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళరు. విశేషించి గౌర్ మోహన్ గారి విషయంలో భూమి పోయినంత మాత్రాన ఊరు విడిచిపెట్టి పోవలసిన అవసరం ఏమీ కూడా కనిపించదు. కావాలంటే మరో కొత్త ఇల్లు కట్టుకోగల స్థితి లేకపోలేదు. అందుచేత పైన చెప్పిన మొదటి 2 కారణాల్లో ఏదో ఒక దాని మూలంగా వారిలో ధార్మిక భావన బలపడి ఉంటుందని ఊహించవచ్చు. కాశీతో పూర్వపరిచయం ఉండనే ఉంది. ఈ కారణంగా కూడా వారు కాశీ నివాసులు కావడానికి నిశ్చయించుకున్నారు. నిజానికి కారణం ఏదైనా కావచ్చు. మొత్తం మీద వారు దీర్ఘమైన జల మార్గంలో పడవ మీద ప్రయాణం చేసి కాశీ వచ్చారు. అక్కడ అంతకుముందే వారి పెద్ద కొడుకు చంద్రకాంతుడు మదన్పురాలోని సిమన్ చౌహట్టాలో ఒక ఇల్లు కొని ఉంచాడు. కాశీ వచ్చిన తర్వాత మొత్తం కుటుంబం ఆ ఇంట్లోనే ఉంటూ ఉండేది. ఘుర్నీ గ్రామం వరదలో గౌర్ మోహన్ గారి భూ సంపత్తితో పాటు వారి ఇలవేల్పైన శివుడి ఆలయం కూడా నదీ గర్భంలో కలిసిపోయింది. బహుశా 1840లో కావచ్చిది. ఆ ఊళ్ళో ఉండే ఒక శివభక్తుడు నదీ గర్భంలో ఉన్న శివలింగాన్ని బయటికి తీసి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు. జలంలోంచి తీసిన లింగం కావడం వల్ల దానికి జలేశ్వరుడన్న పేరు పెట్టారు. ఇప్పుడు ఆ దేవస్థానం శివతల్ల అనే పేర విఖ్యాతమైంది. సర్వసాధారణ సంపత్తి రూపంలో పరిణితమైంది. చాలా కాలం పాటు కాశీలో నివాసం ఏర్పరచుకుని ఉన్న కారణంగా ఇక్కడ ఘుర్నీలో ఇంటి సంగతి చూసేవాళ్ళు లేక జమందారీ కూడా చేతిలోంచి జారిపోసాగింది. శ్యామాచరణుడికి 5 ఏళ్లు నిండగానే గౌర్ మోహన్ గారు కొడుకు విద్యాభ్యాసం గురించి ఆలోచన మొదలుపెట్టారు. వారు స్వయంగా విద్వాంసులు. అందుచేత విద్యా సంపత్తి విలువ వారికి బాగా తెలుసు. కానీ ఆ కాలంలో ముఖ్యమైన సమస్య ఏమిటంటే, ఛాందస హిందూ కుటుంబాల్లోనూ అనేక విద్వత్ కుటుంబాల్లోనూ కూడా ఇంగ్లీషు చదువు పట్ల ఉపేక్షాభావం ఉంటూ ఉండేది. ఈ పరిస్థితిలో గౌర్ మోహన్ గారి జమీందారీ హరించుకుపోతూ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని వారు
కుర్రవాడికి సంపాదనకు ఉపయోగపడే చదువే చెప్పించాలని నిశ్చయించుకున్నారు. ఎందుచేతంటే ఇంగ్లీషు చదువుకున్న వాడికి నౌకరీ దొరకడము చాలా సులువుగా ఉండేది. గౌరమోహన్ గారి మనస్సులో భాషా విషయంలో చాదస్తం ఏమీ లేదు. అందుచేత వారు కాలమాన పరిస్థితులకు అనుకూలమైన చదువు చెప్పించడానికి కొడుకును గరుడేశ్వర్ మొహల్లాలో భూ కైలాస రాజైన జయనారాయణ ఘోషాల్ స్థాపించిన జయనారాయణ ఇంగ్లీషు పాఠశాలలో చేర్పించారు. ఆ తర్వాత శ్యామాచరణుణ్ణి 12 ఏళ్ల వయసులో గవర్నమెంట్ సంస్కృత కాలేజీలోని ఇంగ్లీషు స్కూల్లో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ఈ గవర్నమెంట్ స్కూలు కాలేజీగా మారింది. క్రీస్తు శకము 1848 సంవత్సరం వరకు, అంటే 8 సంవత్సరాల కాలం ఈ కాలేజీలోనే ఆయన చదువుకున్నారు. దీనికి సరైన ఆధారం దొరకలేదు, కానీ ఆయన ఉన్నత విద్య గడించిన వారే. దీనికి రుజువు తప్పకుండా దొరుకుతుంది. ఎందుకంటే తర్వాతి కాలంలో ఆయన అనేక మంది శిష్యులకు చదువు చెప్పే భారం వహించారు. దీన్ని బట్టి ఆయన సుశిక్షితులైన వ్యక్తి అని తెలుస్తోంది. ఆయన ఇంగ్లీషు, బెంగాలీ, ఉర్దూ, హిందీ భాషలే కాక పార్సీ భాష కూడా నేర్చుకున్నారు. ఇంతేకాకుండా నాగభట్ అనే మహారాష్ట్ర శాస్త్ర పండితుని సన్నిధిలో సంస్కృతంతో పాటు వేదం, ఉపనిషత్తులు మొదలైన శాస్త్ర గ్రంథాలు, ధార్మిక గ్రంథాలు అధ్యయనం చేశారు. కాలేజీలో చదువుతుండే రోజుల్లోనే 18వ ఏట, అంటే క్రీస్తు శకం 1846లో ఈయనకు పెళ్ళయింది. ఆ కాలంలో కాశీలో నివాస స్థానం ఏర్పరచుకున్న బెంగాలీ కుటుంబాల్లో గౌరమోహన్ గారి మాదిరిగా హౌరా జిల్లాలోని బేలూరు సరిహద్దు ప్రాంతం నుంచి వచ్చిన పండిత దేవనారాయణ సన్యాల్ వాచస్పతి గారు కూడా ఒకరు. వీరు మంచి నిష్ఠాపరులైన బ్రాహ్మణులు. కాశీలోని పండితుల్లో వీరికి మంచి పేరు ప్రతిష్టలున్నాయి. గౌరమోహన్ గారితో వీరికి తగినంత పరిచయం కూడా ఉంది. ఇద్దరు మంచి స్నేహితులు. త్రైలింగ స్వామివారు, వీరు తెలుగువారు, నిష్ఠావంతులైన బ్రాహ్మణులుగా పేరుగొన్న సన్యాల్ గారి ఇంట్లోనే భిక్ష తీసుకునేవారని చెబుతారు. వాచస్పతి గారు గౌరమోహన్ గారి ఇంటి దగ్గరలోనే ఖాలిస్పురా మొహల్లాలో ఉంటుండేవారు. దగ్గరలో ఉండడం వల్ల వారు అప్పుడప్పుడు గౌరమోహన్ గారి ఇంటికి వస్తుండేవారు. ఇద్దరు శాస్త్ర చర్చలు, ఆలోచన ప్రత్యాలోచనలు జరుపుతుండేవారు. వాచస్పతి గారి భార్య అప్పటికే గతించింది. 3 కొడుకుల్ని, ఒకే ఒక కూతురైన కాశీమణిని వారు స్వయంగా పెంచి పెద్ద చేశారు. కాశీమణి తండ్రి గారితో పాటు అప్పుడప్పుడు గౌరమోహన్ గారి ఇంటికి వస్తుండేది. అక్కడే ఆడుతుండేది. ఇంట్లో ఆడవాళ్ళు ఆమెను వేళకాలం చేస్తూ నువ్వు ఎవరిని పెళ్లి చేసుకుంటావు అని అడుగుతుండేవారు. ఆ చిన్నపిల్ల సౌమ్యంగా, సుందరంగా ఉన్న శ్యామాచరణల వైపు వేలు చూపిస్తూ ఉండేది. సంయోగవశాన నవవర్ష ప్రాయము, శ్యామవర్ణము గల కాశీమణితో శ్యామాచరణలకు వివాహమైంది. శ్యామాచరణల ఆరోగ్యము మంచిది. వ్యాయామంతో పాటు ఆయన ఈతలో కూడా ప్రవీణులు అనిపించుకున్నారు. ప్రారంభం నుంచి కూడా కష్టపడి పనిచేసే తత్వం, గంభీర ప్రకృతి ఆయనవి. తమ ఈడు వాళ్లతో కలిసి వృధాగా కబుర్లు చెబుతూ ఎన్నడూ కాలక్షేపం చేసేవారు కాదు. ఎన్నడూ తగని పని కానీ, అన్యాయ కార్యం కానీ తలపెట్టేవారు కాదు. ప్రతి విషయంలోనూ వివేకంతో పనిచేసేవారు. అన్నం దొరకనప్పుడు కూడా ఎవరిని అడిగి తినేవారు కాదు. క్రీస్తు శకము 1851లో 23 ఏళ్ల వయసులో ఆయన ప్రభుత్వోద్యోగంలో చేరారు. గాజీపూర్లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ వారి మిలిటరీ ఇంజనీరింగ్ వర్క్స్లో గుమాస్తాగా చేరారు. ఆ రోజుల్లో సైన్యానికి ఆహార సామాగ్రి సరఫరా చేయడం, రోడ్ల వంటివి నిర్మించడం ఈ శాఖ చేసే ముఖ్యమైన పనులు. ఆ తర్వాత మీర్జాపూరు, బక్సరు, కటువా, గోరఖ్పూరు, దానాపూరు, రాణిఖేత్, కాశీ మొదలైన చోట్లకు ఆయనకు బదిలీ అవుతూ వచ్చింది. సర్వీసు చివరి రోజుల్లో ఆయన బేరక్ మాస్టర్, అంటే ఈ రోజుల్లో SDO పదవిలో ఉండేవారు. గాజీపూర్లో పనిచేసే రోజుల్లో ఈయన జీతము చాలా తక్కువ. అందుచేత సొంత ఖర్చుల కోసం సైనిక శాఖలోని ఇంగ్లీషు ఆఫీసర్లకు హిందీ, ఉర్దూ నేర్పుతూ ఉండేవారు. దానివల్ల వచ్చే దాంతో
తమ ఖర్చులు గడుపుకునేవారు. వచ్చిన జీతాన్ని కుటుంబ ఖర్చుల కోసం నెల నెల కాశీమణి గారికి పంపుతూ ఉండేవారు. క్రీస్తు శకము 1852 సంవత్సరంలో గాజీపూర్ కార్యాలయం కాశీకి మారడం వల్ల ఆయన కూడా కాశీకి వచ్చేస్తారు. అదే సంవత్సరం మే 31వ తేదీన గౌరమోహన్ గారు స్వర్గస్థులయ్యారు. తండ్రి గారు పోయిన తర్వాత అన్నదమ్ముల మధ్య గృహ కలహాలు మొదలయ్యాయి. శాంతి ప్రియులు, ధర్మపరాయణులు అయిన శ్యామాచరణులు అశాంతికి, జగడాలకు ఎప్పుడూ దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. భవిష్యత్తులో ఆయన ద్వారా ఎంతటి మహాప్రయోజనం ఘనంగా నెరవేరబోతుందో ఆ ప్రయోజనం లేదా ఆ కార్యం సంకేతమే అప్పటికింకా ఆయనకు అందలేదు. కానీ దాని వెలుగులో మొదటి నుంచి నిర్ధారితమైన కర్మ సంస్కారం ఆయన్ని శాంతి ప్రియత్వం వైపే ఆకర్షిస్తూ వచ్చింది. ఎందుకంటే శాంతి వాణిని వినిపించటం, ప్రచారితం చేయడం అన్న ఉద్దేశ్యంతో వచ్చిన వ్యక్తి ఎప్పుడూ అశాంతి వాతావరణంలో ఉండలేడు. కానీ అన్ని విధాల మంచి గృహస్థుగా ఆదర్శం నెలకొల్పవలసి వస్తుంది. లోకానికి విద్యా ప్రదానం చేయడానికి అన్ని విధాల తనకు ఆచరణానుకూలమైన పని చేయవలసి వస్తుంది. ధర్మం కానీ, ఆలోచన కానీ మొదట నీ జీవితంలో ఆచరణలో పెట్టు. ఆ తరువాత ఇతరులు దాన్ని ఆచరణలో పెట్టడానికి వారికి శిక్షణ ఇయ్యి అని చెప్పారు మనుషులు. శ్యామాచరణుల జీవితంలో కూడా సామాన్య గృహస్థుల గృహ కలహాల మాదిరిగా వివాదాలు, కలహ ప్రసంగాలు తలెత్తుతూ ఉండేవి. కొంతకాలం పాటు ఇంటి గొడవల్లో సర్దుకొని పోతూ ఉండి చివరికి సిమన్ చౌహట్టాలో 2 అంతస్తుల భవనంలో ఒక వాటా అద్దెకు తీసుకొని సకుటుంబంగా అక్కడే ఉంటూ ఉండేవారు. ఆ కాలంలో సామాన్య వేతనము, గృహ శిక్షకుడు అంటే ట్యూషన్ మాస్టర్గా వచ్చే ఆదాయము ఒక మాదిరిగా సాయపడుతూ ఉండేది. ఆ సామాన్య ఆదాయంతోనే ఆయన ఇల్లు నడుస్తుండేది. ఇది కూడా ఆయన లోక శిక్షణ అంటే ప్రజలకు బోధించడం, తర్ఫీదు ఇవ్వడంలో ఒక భాగమే. అంటే పేద గృహస్థుగా ఉంటూనే మెల్లమెల్లగా జీవనాన్ని కూడదీసుకొని సాధనలో అగ్రేసరులు ఎలా అవుతారో నిరూపిస్తున్నారన్నమాట. ఇది కూడా ఆయన లోక శిక్షణలో ఒక ఆదర్శాన్ని నెలకొల్పింది. మహాపురుషుల జీవితాల్లో అలాంటి పూర్తి వ్యతిక్రమాలు ఉంటూనే ఉంటాయి. సాధారణ మనుష్యులు చేయలేని పనిని మొదట మహాపురుషులు తమ సాధనా క్రమంలో తమ జీవితాల్లో సాధిస్తారు. లేకపోతే సాధారణ వ్యక్తి వాళ్ళ జీవన దర్శనాన్ని లేదా ఆదర్శాన్ని ఎలా స్వీకరిస్తాడు? గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి అలాంటి ఉపదేశమే చేశాడు. అంటే శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ పని చేస్తాడో ఇతరులు కూడా అదే చేస్తారు. ఆయన ఏ కర్తవ్యం నిర్వహిస్తాడో ప్రజలు కూడా దాన్ని అనుకరిస్తారు అని. పెళ్ళైన చాలా కాలానికి అంటే సుమారు 16-17 సంవత్సరాల తరువాత ఆ అద్దె ఇంట్లోనే క్రీస్తు శకము 1863లో జగన్నాథ దేవుడి స్నానయాత్రా దినం నాడు వీరి పెద్ద కొడుకు తిన్కోడి లాహిరి పుట్టారు. శ్యామాచరణుల పత్ని కాశీమణి దేవి అత్యంత శాంత మనస్కురాలు, దయామయి, ఉత్తమ గృహిణి. భర్తగారి ఆర్థిక సంకట స్థితిలో కూడా ఆవిడ చాలా ధైర్యంగా ఇంటి వ్యవహారాలన్నీ నిర్వహించుకుంటూ ఉండేవారు. ఆవిడ తెలివితేటల వల్ల, గృహ నిర్వహణ నైపుణ్యం వల్ల సామాన్యమైన రాబడిలో కూడా కొంత భాగాన్ని కూడబెట్టడానికి వీలవుతూ ఉండేది. క్రీస్తు శకము 1864లో అలా కూడబెట్టిన డబ్బుతోనే గరుడేశ్వర్లో ఒక ఇల్లు కొనుక్కొని అందులోనే ఉంటూ వచ్చారు. ఈ 1865లోనే రథయాత్రా దినం నాడు రెండో కొడుకు దుకోడి లాహిరి పుట్టాడు. మళ్ళీ ఇదే ఇంట్లో క్రీస్తు శకము 1868లో పెద్దమ్మాయి హరిమతి, 1870లో నడిపమ్మాయి హరికామిని, 1873లో చిన్నమ్మాయి హరిమోహిని పుట్టారు. శ్యామాచరణుల జీవితమంతా కూడా ఈ ఇంట్లోనే గడిచిపోయింది. కాశీమణి గారు వృధా కాలక్షేపం కొరకు ఎప్పుడూ చేసేవారు కాదు. ఆవిడలో పాలుమాలిక అన్నది ఏ కోసానా లేదు. పొద్దున్న అందరికన్నా ముందు గుమ్మం దగ్గరికి వచ్చిన ముష్టి వాళ్లకు స్వయంగా తన చేతులతో భిక్షం వేస్తుండేవారు.
దరిద్రుల ఇంటికి అంటే లక్ష్మి లేని వారి ఇంటికి ముష్టివాళ్ళు రారని ఆవిడ నమ్మకం. ఇందువల్ల ఎప్పుడైనా ముష్టివాళ్ళు రావడం ఆలస్యమైతే ఆవిడ విచారపడుతూ ఉండేవారు. ఇది ఇలా ఉండగా భర్తగారికి వచ్చే ఆదాయం స్వల్పం కావడం వల్ల ఇంటి పని అంతా ఆవిడే స్వయంగా చేసుకుంటూ ఉండేవారు. ఇంటికి అతిథి అభ్యాగతులు తరచుగా వస్తుండేవారు. ఆవిడ స్వయంగా వంట చేసి వాళ్ళకి కడుపు నిండా పెట్టి పంపేవారు. ఆ రోజుల్లో ఆడవాళ్లలో ప్రచురంగా ఉన్న ఒక భావం ఏంటంటే, చదవటం రాయటం నేర్చిన ఆడవాళ్ళందరూ మరుసటి జన్మలో వేశ్యలై పుడతారని. ఈ విశ్వాసాల కారణం వల్లే కాశీమణిదేవి గారి మనస్సు చదువు వైపు మొగ్గలేదు. శ్యామాచరణులు స్వయంగా సుశిక్షితులు, మంచి సంస్కారపరులు, విద్యను గొప్పగా భావిస్తుండేవారు. అందుచేత రాత్రిపూట అవకాశం చిక్కినప్పుడల్లా భార్యకు చదవటం రాయటం నేర్పుతూ ఉండేవారు. ఆ తరువాత కాశీమణిదేవి గారు ధార్మిక గ్రంథాలను స్వయంగా చదువుకునే స్థితికి వచ్చారు. ఈ పుణ్యవతి తమ భర్తగారి ద్వారా ప్రదర్శితమైన యోగ మార్గ సాధన ద్వారా దీర్ఘాయువు పొందారు. ఆవిడ కూడా సాధనలో ఉచ్చస్థాయికి చేరుకోగల సామర్థ్యం ఉన్నవారే. కాశీమణిదేవి గారు 94 సంవత్సరాల వయసులో క్రీస్తు శకం 1930లో చైతన్యమయ స్థితిలో పరమపదించారు. శ్యామాచరణులు చాలా పరిశ్రమ చేసే కర్మనిష్ఠాగరిష్ఠులు. లోక కళ్యాణ సంబంధమైన అన్ని రకాల పనుల్లో వారు తగినంత ఉత్సాహం చూపించేవారు. వారి ప్రయాస పరిశ్రమల వల్ల రామ్ కాళీ చౌధరి, గిరీష్ చంద్రదే, కాశీనాథ్ విశ్వాస్ వంటి కాశీలోని గణనీయులు సుప్రతిష్ఠులు అయిన వ్యక్తుల సహకారం వల్ల ఒక స్కూలు స్థాపించడం జరిగింది. శ్యామాచరణులు రోజంతా కార్యాలయ విధుల్లో మునిగి ఉండేవారు. అక్కడి నుంచి బయటపడ్డ తర్వాత గృహ శిక్షకులుగా పనిచేస్తూ ఉండేవారు. ఇంటి పనులు కూడా చూసుకున్న తర్వాత జన కళ్యాణ మూలకమైన అనేకమైన పనుల్లో మునిగి తేలుతుండేవారు. ఆ ప్రకారమైన పరిశ్రమ పరాయణత వల్ల, దృఢచిత్తత వల్ల వారు భవిష్యత్తులో కఠిన యోగాభ్యాస పరిశ్రమ చేసినప్పటికీ అలుపు సులుపు ఎరగరు. సంసారంలో ఉంటూనే అంటే గృహస్థ జీవనం గడుపుతూనే దృఢచిత్తంతోనూ సంకల్ప సాధన చేసినట్లయితే సిద్ధి పొందవచ్చునన్న సత్యాన్ని వారు జీవితంలో తమ ఆచరణ ద్వారా నిరూపించారు. వీర్యవంతుడైన వాడే ఆత్మజ్ఞాన ప్రాప్తి పొందగలడని ఆయన నిరూపించారు. శ్యామాచరణల జీవన దర్శనమే దానికి జీవంతమైన ప్రమాణం. బెంగాలీ టోలాలో స్కూలు స్థాపించిన తర్వాత వీరు ఆ స్కూలుకు కార్యదర్శిగా నియుక్తులయ్యారు. తమ జీవితాంతం వరకు ఆ పదవిలో కొనసాగుతూ పాఠ్యశాలను చక్కగా నిర్వహించారు. సరైన విద్య గడించి జీవితంలో సమ్మానము, ప్రతిష్ట పొందడం అవసరమన్నది వారి ఇచ్ఛ. అందుచేత వారు స్కూల్ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడుతూ ఉండేవారు. స్కూలు విద్యార్థుల చదువు బాగా సాగుతుందో లేదో, లేదా స్కూలు సంపత్తిని సరిగా సంరక్షించడం జరుగుతుందో లేదో కనిపెడుతూ ఉండేవారు. ఇలాంటి వాటి నుంచి ఆయన చూపు చెదిరిపోలేదు. ఉపాధ్యాయులు తమ విధులు సరిగా నిర్వర్తిస్తున్నారో లేదో చూస్తుండేవారు. ఇందుకోసం అకస్మాత్తుగా స్కూలు తనిఖీ చేస్తుండేవారు. ఒకనాడు వారు రాత్రివేళ స్కూలు వైపు ఒంటరిగా వెళ్తూ స్కూలు కావలివాడు నిద్రపోతుండటం గమనించారు. అతను తన కర్తవ్యాన్ని సరిగా నిర్వహించడం లేదు. అందువల్ల మర్నాడు అతనికి 1 అణా జుర్మానా విధించారు. ఆ రోజుల్లో స్త్రీ విద్యను గురించి ప్రచలనాలు జరుగుతూ ఉండేది కాదు. కానీ స్త్రీ విద్య వల్ల విశేష ప్రయోజనముందని వారు భావించారు. ఈ విషయంలో వారు గణనీయులైన అనేక మంది సహాయంతో బాలికా విద్యాలయం కూడా ఒకటి స్థాపించారు. అయినప్పటికీ సంరక్షకులు తమ ఆడపిల్లల్ని స్కూలుకి పంపడానికి ఉపేక్షించేవారు. ఈ కారణంగానే ఆ స్కూలు మూతపడింది. క్రీస్తు శకము 1860 మార్చి 24న నేపాల్ మహారాజు తమ 4వ కుమారుడైన రాజ్ కుమార్ నరేంద్ర కృష్ణ సా అనే ఖాలాకు చదువు చెప్పడానికి యోగిరాజులను గృహ శిక్షకులుగా నియమించారు. తరువాత 1866 మార్చి 4న నేపాల్ మహారాణికి చదువు చెప్పడానికి నియుక్తులయ్యారు. ఈ ప్రకారంగా వీరు నేపాల్ రాజకుటుంబంలో చాలా కాలం గృహ శిక్షకులుగా పనిచేసినట్లు తెలుస్తోంది. ఇంతేకాకుండా ఆ కాలంలో కాశీలో ఉంటున్న
ఆర్థికంగా మంచి సంపన్నుడైన హరిశంకర ప్రసాద్ సింహ అనే వ్యాపారి తన కొడుక్కి చదువు చెప్పడానికి నెలకు 5 రూపాయల జీతం మీద వీరిని 1867 ఏప్రిల్ 5వ తేదీన గృహ శిక్షకులుగా నియమించినట్లు కూడా తెలుస్తోంది. కాశీలో లబ్ధ ప్రతిష్ఠుడైన వకీలు రామ్ మోహన్ డే అనే ఆయన లాహిరి కుటుంబం వారికి విశిష్ట స్నేహపాత్రులు. ఆయన తోబుట్టువులంతా కలిసి 5గురు. తండ్రి గతించిన కారణంగా శ్యామాచరణులు వారి చదువుకు అభివృద్ధికి తగిన ఏర్పాట్లు చేశారు. ఆ తరువాత రామ్మోహన్ వకాలతు ద్వారా చాలా గడించాడు. మహాపురుషుల శుభాకాంక్షలు ఫలవంతాలు ప్రభావవంతాలు అవుతాయి అనడంలో సందేహానికి తావే లేదు. తర్వాత రామ్మోహన్ కుమారుడు తారామోహనుడు కూడా సుప్రసిద్ధ న్యాయవాది అయ్యాడు. ఆయన అల్లుడు డాక్టర్ ఎస్పి దేవ్ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీషు శాఖ అధ్యక్షుడుగాను, సాహితీవేత్తగాను, దార్శనికుడుగాను ఖ్యాతి పొందాడు. ఈయన తోబుట్టువులందరూ శ్యామాచరణుల దగ్గర యోగ దీక్ష పొందారు. గురుదేవుల దగ్గర మేము పొందిన స్నేహము, ప్రేమ తల్లిదండ్రుల దగ్గర కూడా పొందలేదని వాళ్ళు చెబుతూ ఉండేవారు. ఓం శ్రీ గురుభ్యో నమః.